తెలంగాణకు న్యాయంగా కృష్ణా జలాల్లో రావలసిన వాటాకు సంబంధించిన వ్యవహారంలో వివాదాలు కావాలా, పంచాయతీ కావాలా అని మీరు కనుక బీఆర్ఎస్ పార్టీని అడిగారనుకోండి, ఖచ్చితంగా మాకు పంచాయతీ కావాలంటారు. పంచాయతీలు అంటే వాళ్ళకి చాలా ఇష్టం, వివాదాలంటే వాళ్ళకి చాలా ఇష్టం, గొడవలంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఎందుకంటే ఈ గొడవల వెనుక, ఈ పంచాయతీల వెనుక ఒక సెంటిమెంట్ దాగి ఉంది. ఒక భావోద్వేగ పూరితమైన అంశం దాగి ఉంది. కాబట్టి సహజంగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ పంచాయతీనే కోరుకుంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పద్ధతిలో లేడు. అంటే ఆయన వైఖరి భిన్నంగా ఉంది. మాకు పంచాయతీలు ఏమీ వద్దంటున్నాడు ఆయన. మాకు నీళ్లు మాత్రమే కావాలంటున్నాడు. మాకు నీళ్లు కావాలి తప్ప వివాదాలు ఏమీ అవసరం లేదంటున్నాడు. పంచాయతీలు ఏమీ అవసరం లేదంటున్నాడు. పక్క రాష్ట్రాలతో ఘర్షణ వైఖరి అసలు అవసరమే లేదంటున్నాడు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ గడిచిన 2 ఏళ్లలో కూడా రేవంత్ రెడ్డి వైఖరిని చూస్తే ఆయన అటు కేంద్రంతో కానీ, అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో కానీ, ఇటు పొరుగు రాష్ట్రాలతో కానీ ఆయన ఏ రకంగా కూడా విద్వేషపూరితమైన వాతావరణం లేకుండా స్నేహపూరితమైన వాతావరణంలోనే చర్చలు జరిపి సమస్యల్ని పరిష్కరించుకోవాలని అనుకుంటున్నాడు. ఆ దిశగానే ఆయన మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. సరే, నేను ఇంతకు చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీ వైఖరి సహజంగానే భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్ర ఈ 2 పదాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇవి పనిచేశాయి. తెలంగాణ సెంటిమెంటు, వ్యవహారము, తెలంగాణకు జరిగిన అన్యాయము, అందుకే నీళ్లు, నిధులు, నియామకాల స్లోగన్తో తెలంగాణ ఉద్యమం నడిచిన తీరు ఇవన్నీ మనకు తెలిసినవే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ 2 టర్ములు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఆ 10 ఏళ్లలో కృష్ణా జలాల్లో కృష్ణా నీళ్లలో మనకు రావాల్సిన వాటా రాకపోవడానికి కేసీఆర్ నిర్లక్ష్యమే కారణమని, కేసీఆర్ 299 టీఎంసీలకే పరిమితమవుతూ సంతకం పెట్టారని, దానివల్లనే ఇంత దారుణం జరిగిందని, అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే ఆరోపిస్తున్నాడు. సరే, దీనికి కౌంటర్గా మరోవైపు బీఆర్ఎస్ కూడా కొన్ని విషయాలు చెప్తూ వస్తుంది. ఇందులో టెక్నికాలిటీస్ ఎట్లా ఉన్నా, అంటే టెక్నికల్గా విషయాలు ఎట్లా ఉన్నప్పటికీ, అంటే కృష్ణా జలాల్లో ఎన్ని టీఎంసీల నీళ్లు తెలంగాణకు న్యాయంగా రావాలి, ఎందుకు రాకుండా పోయాయి, దీనికి సంబంధించి ఎవరు బాధ్యులు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధించిన విషయంలో గతంలో కేసీఆర్ హయాంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతోంది, ఇవన్నీ మనం ప్రతిరోజు పత్రికల్లో చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నాయకులు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, వీళ్ళంతా మాట్లాడుతున్న విషయాలన్నీ మనం గమనిస్తున్నాం. అయితే ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఏంటి, మాకు వివాదాలేమీ వద్దు, మాకు నీళ్లు మాత్రమే కావాలి అని ఆయన అంటున్నాడు. అట్లాగే ఆయన చంద్రబాబు నాయుడుకు అప్పీల్ చేశాడు. కృష్ణానది ప్రాజెక్టులకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అంటే 2014కి ముందు అప్పుడే కొన్ని ప్రాజెక్టులకు అనుమతులు వచ్చాయని చెప్పాడు. అందువల్ల అందువల్ల అటువంటి వాటికి ఇప్పుడు అడ్డు తగలకండి అంటూ ఆయన ఆ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక అప్పీల్ చేశాడు. సో అభివృద్ధి కోసం పొరుగు రాష్ట్రాల సహకారం అవసరం అన్నది రేవంత్ రెడ్డి వాదన. సో 2 రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకు వెళ్ళాలని, అప్పుడే 2 రాష్ట్రాలు కూడా అభివృద్ధి పథంలో పయనిస్తాయని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. సో వివాదాల కంటే కూడా తమకు నీళ్లే ముఖ్యమని ఆయన పదే స్పష్టం చేస్తున్నారు. ఏపీ తెలంగాణ నడుమ నెలకొన్న నీటి సమస్యలపై చర్చల ద్వారానే
శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని రేవంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. బహుశా త్వరలోనే ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశాన్ని కూడా ఆర్గనైజ్ చేసే అవకాశాలున్నాయి. ఆ సమావేశంలో చర్చల ద్వారా ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన వ్యవహారం, అట్లాగే పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టు, ఇతర అంశాలన్నీ కూడా ఆ చర్చలో వచ్చే అవకాశం ఉంది. అండ్ రేవంత్ రెడ్డి చెప్తున్నది ఏమిటి, మీకు పంచాయతీలు కావాలా, నీళ్లు కావాలా అని నన్ను ఎవరైనా అడిగితే నేను మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నా, మాకు నీళ్ళే కావాలి, మాకు పంచాయతీలు అవసరం లేదు. వివాదాలతో ఏది పరిష్కారం కాదు, చర్చలతో మాత్రమే పరిష్కారం అవుతుంది. అండ్ అట్లాగే తమిళనాడు కావచ్చు, కర్ణాటక, మహారాష్ట్ర, ఈ రాష్ట్రాలన్నింటితో కూడా, అంటే పొరుగు రాష్ట్రాలు ఇవన్నీ, ఈ పొరుగు రాష్ట్రాలతో కూడా సత్సంబంధాలు ఉంటే, వివాదాలు లేకుండా ఉంటే, ఈ జలాలకు సంబంధించిన కృష్ణ కావచ్చు, గోదావరి కావచ్చు, ఈ రెండు నదుల ప్రవాహంలో ఎవరికి ఎంత వాటా రావాలి, ఏ రకంగా వాటిని సాధించాలి, దీనికి సంబంధించి చర్చల ద్వారానే మనం పరిష్కారాన్ని కనుగొనవచ్చునని రేవంత్ రెడ్డి అంటున్నాడు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోరాడవలసిందని వాళ్ళు చెప్తున్నారు. అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొక మాట కూడా అన్నాడు. కృష్ణా రివర్కు సంబంధించి కృష్ణా నదిలో పాలమూరు రంగారెడ్డి అండ్ ఎస్ఎల్బీసీ మన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, కల్వకుర్తి, డిండి, భీమా, నెట్టెంపాడు, ఈ ప్రాజెక్టులన్నింటికి కూడా ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడే అనుమతులు వచ్చాయి. అవన్నీ కూడా పూర్తి కాకుండా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ఇవన్నీ. సో వీటిపైన ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు తెలియజేస్తే సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి కానీ ఇతర సంస్థల నుంచి కానీ అనుమతులు తీసుకోవడం ఇబ్బంది అవుతుందన్నది రేవంత్ రెడ్డి ఆవేదన. అందువల్ల ఈ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అందించే సహాయం కావచ్చు, అట్లాగే ఏఐబీపీ కింద 60% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఈ వివాదాల కారణంగా, ఈ జల వివాదాల కారణంగా ఆ నిధులు రాకుండా పోతున్నాయన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా స్పష్టం చేశారు. అయితే ఇంకొక వైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం బాబు బెదిరింపు, రేవంత్ దేబిరింపు అంటాం కదా, అంటే దేబరింపు అంటే ఏమంటాము, బతిమలాడుకోవడం. అంటే చంద్రబాబు నాయుడు బెదిరిస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఏమో భయపడిపోయి మనం ఏమంటాం దేబిరిస్తున్నాడు అంటాం కదా. సో ఈ రకమైన ధోరణి సరైనది కాదు అన్నది బీఆర్ఎస్ పార్టీ వాదన. సో బీఆర్ఎస్ పార్టీ పదే చెప్తున్నది ఏమిటంటే, ఎట్ ఎనీ కాస్ట్ మనం ఆంధ్రప్రదేశ్తో పోరాడాలి, ఆంధ్రప్రదేశ్తో మనం ఘర్షణకు దిగాలి. సో దీంట్లో కృష్ణా జలాలు లేకుంటే గోదావరి ఇష్యూ ఇది కాదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ను ఏ చిన్న సందర్భం వచ్చినా, ఏ చిన్న ఇష్యూ ముందుకు వచ్చినా, తెరపైకి వచ్చినా, దాన్ని తెలంగాణ సెంటిమెంట్గా రగిలించడానికి సంబంధించి ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ప్రతినిత్యం ఒక వ్యూహరచన జరుగుతుంటుంది. కేసీఆర్ దీనికి సంబంధించి కసరత్తు చేస్తూ ఉంటాడు. అందువల్లనే తాజాగా మనం బీఆర్ఎస్ మీడియా కథనాల్లో కూడా మనం చూస్తే ఖచ్చితంగా ఈ ఇష్యూస్ని తెలంగాణ ఆంధ్ర మధ్య ఒక వివాదంగా తయారు చేయడానికి ఆంధ్ర ప్రజలు ఆంధ్ర రాజకీయ నాయకులు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఎక్స్పోజ్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ భారీ ప్రణాళిక రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.